అందరికీ శుభోదయం. ఈరోజు మనం గోమాత గురించి మాట్లాడుకుందాం. హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో గోవుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. గోవులో 3 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని హిందువులము నమ్ముతాం. భూమాతను గురించి చెప్పినప్పుడు గోవును మనం ప్రతీకగా చూపిస్తాం. ఇదివరకు గోవులను ఇళ్ళల్లో చక్కగా పెంచుకొని పచ్చిగడ్డి, తవుడు, ఎండుగడ్డి ఇట్లాంటివి ఆహారంగా పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆవులు రోడ్ల మీదనే తిరుగుతున్నాయి. చెత్త కుండీల రోడ్ల మీద ప్లాస్టిక్ కవర్లలో మనం ఆహారాన్ని పెట్టి బయట పడేస్తున్నాం కదా. అవి ఏం చేస్తున్నాయి, ఆ ఆహారం కొరకు ఆ కవర్తో సహా తినేస్తున్నాయి. దీనివల్ల వాటి పొట్టలల్లో కేజీల కొద్ది ప్లాస్టిక్ పేరుకపోతుంది. అందువల్ల వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని వాటికి ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నో ఆవులకు పొట్టలకు ఆపరేషన్ చేసి 50-60 కిలోల ప్లాస్టిక్ను బయటకు తీస్తున్నారు డాక్టర్లు. అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతున్నది పాపం ఆవుల పొట్టలలో ఎంత ప్లాస్టిక్ పేరుకపోతున్నది అని. మరి మనం ఏం చేయాలంటే మిగిలిపోయిన కూరగాయ ముక్కలు, పండ్లు, వండిన ఆహార పదార్థాలన్నీ ప్లాస్టిక్ కవర్లలో వేసి గట్టిగా మూట కట్టి మనం చెత్త కుండీలో పడేస్తాం కదా. అట్లా చేయొద్దు. వాటిని విడిగానే బయట పడేయాలి. ప్లాస్టిక్ కవర్లలో పెట్టేసరికి అవి ఆ ముడిని విప్పుకోలేక ఆ ఆహార పదార్థాల కోసం వాటితో పాటు కవర్లను కూడా తింటున్నాయి. అందువల్ల వాటి పొట్టలల్లో ప్లాస్టిక్ అంతా పేరుకపోతుంది. అందుకని మనం ఆ విధంగా చేయొద్దు. మనం షాపింగ్కి పోయినప్పుడు ఒక క్లాత్ సంచిని కానీ, లేకపోతే అది వరకే మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్ అయినా పాతదే తీసుకొని వెళ్ళాలి. మనం షాప్కు వెళ్ళిన ప్రతిసారి షాప్ అతనిచ్చే 4-5 కవర్లను మనం తీసుకొని మన ఇంటికి తీసుకొచ్చుకోవద్దు. మనం అది వరకే ఉన్న ప్లాస్టిక్ కవర్లను ఒక ప్లాస్టిక్ కవరు అది మొత్తం అరిగి, అంటే అది మొత్తం దాని సర్వీస్ అయిపోయే వరకు దాన్నే వాడుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ పాతవి పడేసుకుంటూ కొత్త ప్లాస్టిక్ కవర్లను మనం తీసుకొచ్చుకోవద్దు. 40 మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను మనం వాడడం మానేయాలి. ప్లాస్టిక్ బ్యాగులు, మన ఇంట్లో ఉన్న అదివరకే ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను వాటి సర్వీస్ అయిపోయేంత వరకు వాటిని వాడుకొని వాటిని రీసైకిల్కి పంపాలి. అంతేగాని వీటిని బయట పడేసి మళ్ళీ కొత్త కవర్లను మనం తెచ్చుకొని అట్లా వాడుకోవద్దు. ఇది మన కర్తవ్యంగా భావించి మనం పాటించాలి. ఇతర రాష్ట్రాలలో, యూపీ లాంటి కొన్ని రాష్ట్రాలలో గో సంరక్షణ కొరకు గోశాలలు కట్టించి రోడ్ల మీద అనాథలుగా తిరిగే గోవులను గోశాలల్లో ఉంచి వాటి పోషణకు గాను ప్రభుత్వము ఒక గోవుకు 50 రూపాయల చొప్పున, నెలకు ఒక గోవుకు 1500 చొప్పున అట్లా ఇస్తున్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పెంచుకునే వాళ్లకు ఈ ఆవులను దత్తత ఇచ్చి వాటి పోషణకు డబ్బులు ఇచ్చి అట్లా గో సంరక్షణను కాపాడుతున్నది, ప్రోత్సహిస్తున్నది. అట్లనే అన్ని ప్రభుత్వాలు కూడా అట్లనే గో సంరక్షణ కొరకు పథకాలను రూపొందించి పాటుపడాలి. గోవు వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. గోవు నుంచి వచ్చే ప్రతి పదార్థం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఆయుర్వేదంలో, మందులలో వీటిని ఎక్కువగా వాడతారు. ఆవు ఉన్న చోట, ఉన్న పరిసర ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తుందట ఆవు. అందుకని గోవును సంరక్షించుకోవడం అనేది మన బాధ్యత. అందుకుగాను మనం మన కర్తవ్యంగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని, భూమాతను, భూమిపై ఉన్న ప్రాణకోటిని కాపాడదాం. ఏమంటారు?